బ్రిటిష్ వారి పాలనా విధానంలో మొదటగా మనం తెలుసుకోవాల్సింది కంపెనీ పాలన. ఇది 1773 నుంచి 1858 వరకు కొనసాగింది. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవడం జరిగింది. అతనికి సాయం చేయడానికి 4 సభ్యులతో ఒక కార్యనిర్వహణ మండలిని కూడా ఏర్పాటు చేశారు. లార్డ్ వారెన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్గా నియమితులయ్యారు. బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ని బెంగాల్ గవర్నర్ జనరల్కి ఆధీనులుగా చేయడం జరిగింది. ఈ చట్టం రాకముందు ఈ 3 ప్రెసిడెన్సీలు గవర్నర్లు ఎవరికి వారు స్వతంత్రంగా ఉండేవారు. ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 3 ఇతర న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టుని 1774లో ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రైవేట్గా వ్యాపారం చేసుకోవడం కానీ, అలాగే స్థానికుల నుండి బహుమానాలు, లంచాలు తీసుకోవడం నిషేధించబడింది.